మామూలుగా చాయ్ బండి నడుపుకునేటోళ్ళు ఏ రోడ్డు మీదనో లేకుంటే చౌరస్తా కాడనో పెట్టుకుంటారు. ఇక కోడి కూసే యాళ్ళకు పొయ్యి అంట పెడితే పొద్దుకేదాకా మండుతూనే ఉంటుంది. అట్లా దినమంతా చాయ్ అమ్మితే మాల్ మసాలా పెట్టుబడి అంతా పోంగా ఓ 500 1000 మిగిలితే అదే మా ఎక్కువ. అగో అట్లనే సిరిసిల్లాల చాయ్ బండి పెట్టుకున్న ఓ అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. చూడుర్రి మరిగా కథ ఏందో. ఇక గీ షాయ్ బండి ఇక్కడ చేతులు కట్టుకొని మాట్లాడుతున్న అన్నను చూస్తుర్రు కదా. ఈ అన్న పేరు శ్రీనివాసు. సిరిసిల్ల రైతు బజార్ దిక్కు కేటీఆర్ టీ పాయింట్ అనే షాయ్ బండి పెట్టిండు. ఇన్నొద్దుల సంది ఈ అన్న ఇంకా అలా ఇంటవే పొద్దంతా తిప్పలబడి దీన్నే బతుకు తెరువు చేసుకుర్రట. అయితే సిరిసిల్ల కలెక్టర్ సారు బతుకమ్మ ఘాట్ దిక్కు మార్నింగ్ వాక్ వచ్చి ఈ కేటీఆర్ షాయ్ దుకాణం ఎవరిది, దీనికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేకుంటే ఎమ్మటే కూలగొట్టాలి, ఈ నుంచి పీకేయాలి అని మున్సిపల్ అధికారులకు ఆర్డర్ వేసిండట. ఇక కలెక్టర్ మాటిన్న అధికారులు షాయ్ దుకాణం కాడికి వచ్చి ఏమయ్యా సీను, మర్యాదగా నీ దుకాణం బంద్ చేయాలి, కేటీఆర్ ఫోటో కూడా పీకేయాలి అని చెప్పిర్రట. ఇక అది ఇన్న దుకాణం ఓనర్ సీన్ అన్న ఏమంటుండో ఇనుర్రి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి కనుమండిని, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణంగా సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది, గరీబోడు బతకకుండా అవుతుంది. అది అన్నట్లు అధికారులు నా దుకాణం బంద్ చేయాలనుకుంటే బంద్ చేయుర్రి, నాకు ఈ పని తప్ప ఇంకో పని రాదు. అదేదో కలెక్టర్ ఆఫీస్లో ఇంకా మున్సిపల్ ఆఫీస్లో షాయిలు పోసే పనన్నా ఇప్పించి రోజుకు 500 కూలన్నా ఇయ్యుర్రి, అంతేగాని నా దుకాణం బంద్ చేసినా సరే నా అన్న కేటీఆర్ బొమ్మ అయితే తీసే ముచ్చటే లేదని గట్టి పట్టు మీద ఉండు. ఇక ఆళ్ళిల్లు నచ్చ చెప్తే కేటీఆర్ ఫోటో కాన్ రాకుండా మీదంగా కాగితం అతకబెట్టిండు. ఇక ముచ్చటెరికైనాక కార్ పార్టీ నాయకులంతా వచ్చి ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకుంటున్నోళ్లను ఆగం పట్టించుడు మంచి పద్ధతి కాదు, అసొంటి ఆలోచనలుంటే జర్ర బంద్ చేసుకోవాలి అని లొల్లు చేసిర్రు. కేవలం కేటీఆర్ పేరు ఉందని చెప్పి టీ స్టాల్ను బంద్ చేయించడం కరెక్ట్ కాదు. ఎందుకు బంద్ చేస్తున్నాయా అంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, మేము అందుకే బంద్ చేస్తున్నాం అని చెప్పి మున్సిపల్ అధికారులు మాట్లాడడం శోచనీయం. ఇలా ప్రజల మీద, చిరు వ్యాపారుల మీద ఈ ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి ఇట్లా చిరు వ్యాపారం రోడ్డు పాలు తీసుకొస్తే కరెక్ట్ కాదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇట్లా అయ్యింది పంచాది. ఇక ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ట్విట్టర్ గుట్లే గరమేయిండు. అన్ని గమనిస్తున్నా ఎవ్వల్ని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్లు రాసుకొచ్చిండు. మరి ఈ ముచ్చట ఏం దాకా పోతుందో చూడాలే.